మంచిగా కడిగి తుడిచిపెట్టుకున్న 2 కిలోల టమాటాలకి 1/2 కిలో ఉప్పు అలాగే పసుపు రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పైన ఉన్న తొక్కుని తీసేసి టమాటాలను సన్నగా తరుముకోవాలి. ఇలాగ సన్నగా తరుముకోవడం వల్ల అవి మంచిగా ఊరుతాయి, అలాగే ఎండుతాయి. ఇప్పుడు ఈ టమాటాలని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి లేయర్ లాగా వేస్తూ ఉండాలి. ఇలా ఒక లేయర్ వేసి దానిపైన ఉప్పు పసుపు వేసి దాన్ని కలబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు పసుపు అనేది ముక్కలకు మంచిగా పడుతుంది, ముక్క మంచిగా ఊరుతుంది. ఈ పచ్చడి మా అమ్మ చిన్నప్పుడు చాలా బాగా పెట్టేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఒకసారి నేను ట్రై చేద్దామని చేశాను, చాలా బాగా వచ్చింది. ఇలాగ మనం లేయర్ లాగా వేస్తూ ఉప్పు పసుపుని మనం కలుపుతూ ఉండాలి. ఇలా అంతా కలిపిన తర్వాత మిగిలిన ఉప్పుని మనం ఒక లేయర్ లాగా పైన పరుచుకోవాలి. పసుపుని కూడా కొంచెం వేయాలి. ఇలా వేయడం వల్ల మనకి బూజు అనేది రాకుండా ఉంటుంది. దీనిని మనం 3 రోజులు ఊరబెట్టుకోవాలి. ఈ 3 రోజులు కూడా ప్రతిరోజు మనం ఒకసారి మూత తీసి దాన్ని కలబెట్టాలి. అలా చేయడం వల్ల మంచిగా అంత టమాటాలు అనేవి అంతటా కలుస్తుంది. ఇలా 3 రోజులు ఊరబెట్టిన తర్వాత నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా 3 రోజులు ఊరిన తర్వాత ఈ టమాటాల రసంలో నుంచి ముక్కల్ని గట్టిగా పిండి ఎండలో ఆరబెట్టుకోవాలి. పలుచగా ఆరబెట్టాలన్నమాట. ఇలా మిగిలిన టమాటా రసంలోకి 100 గ్రాముల చింతపండు, 2 కిలోలకు 100 గ్రాముల చింతపండు సరిపోతుంది. ఆ టమాటా రసాన్ని మనము ఒక హాఫ్ డే ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఒక క్లాత్ కప్పాలి. ఇలాగా ఎండలో పెట్టడం వల్ల అది మాయిశ్చర్ పోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎండిన టమాటాలను చూపిస్తున్నాను, ఎంత బాగా ఎండాయో చూడండి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాల పొడిని కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎండిన టమాటాలను మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్లోకి మనము 2 కిలోల టమాటాలకి 1/2 కిలో కారం అనేది సరిపోతుందండి. మన కారంని బట్టి కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని అలాగే మనము ముందుగా రెడీగా పెంచుకున్న టమాటా రసము ప్లస్ చింతపండుని కలుపుకొని ఒక గ్రైండర్లో వేసుకోవాలి. ఇలా గ్రైండర్లో కొంచెం మెదుగుతూ ఉన్నప్పుడు మధ్యలో జీలకర్ర మెంతుల పొడి కూడా వేయాలి. ఏమైనా ఉప్పు కారంలో కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేయాలనుకుంటే ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెదిగిన తర్వాత దీనిని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనకు కొన్ని పచ్చళ్ళు వేడి అనుకుంటాం కదా, ఈ పచ్చడి అలాగా ఉండదన్నమాట. సో ఎవరైనా తినొచ్చు. దీన్ని మనం ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం నేను తాలింపు పెడుతున్నాను. ఇలాగ తాలింపు చేసుకున్న తర్వాత తాలింపులోకి కొంచెం మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి తాలింపు చేశాను. చాలా చాలా బాగా వచ్చిందండి పచ్చడి. మా పిల్లలు చాలా ఇష్టంగా కూడా తిన్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.